శివోహం. ప్రియ భగవద్బంధువులారా, మనం ధర్మకార్యాన్ని గురించి ఎప్పుడు చర్చిస్తాం, ధర్మకార్యాన్ని గురించి ఎప్పుడు బోధిస్తాం. మనకి ఈ దేహాన్ని ఇచ్చినటువంటి పితృవులకి ముక్తిని కలిగించే ప్రయత్నం చేద్దాం. నిజమా అబద్ధమా అంటే సూర్యుడు చంద్రుడు ఉండడం నిజమైనటువంటి వాస్తవం అయితే, ప్రకృతి వాస్తవం అయితే, ఈ ధర్మ కార్యం కూడా వాస్తవమే. ఇప్పటికీ ఖగోళ శాస్త్రజ్ఞులు ఫలానా జ్యోతిష్య పండితులు పంచాంగంలో రాసిన తరువాత గ్రహణమని సంభవిస్తుంది, అది భూమి మీద కట్టిన లెక్క అంటే మన శాస్త్రానికి ఎంతో విలువుందని అర్థం. అలాగే పితృవులకు కూడా ఈ కుశ అర్ఘ్యాలని చేయడం వల్ల రాహువుకి సంబంధించి కేతువుకి సంబంధించిన దోషాలు, తిలలతో తర్పణం చేయడం వల్ల ఏలినాటి శని తిలతర్పణం వలన శని బాధలు తొలుగుతాయి. రాగి పాత్ర వల్ల కుజుడి యొక్క బాధ ఉపశమనం జరుగుతుందని, రజిత పాత్ర వల్ల శుక్రుడు ఇత్యాదుల యొక్క దోషాలు కూడా తొలుగుతాయి. నవగ్రహ బాధలు స్వధర్మం అంటే ముందుగా వారు సంధ్యావందనం ఆచరించాలని, తరువాత తర్పణం ఆచరించాలని. ఇవన్నీ చేస్తేనే వారు చేసే పరకర్మలకి ఏదైనా సరే జ్యోతిష్య ప్రయోగానికి కానీ ఇంకోటి కానీ సత్కర్మల యొక్క ఫలితం ప్రాప్తిస్తుంది అని సూచిస్తున్నాను. ఏ బాంధవాన్య బాంధవాయే అన్య జన్మని బాంధవయతే తృప్తి మఖిలాయాంతమయతృష్టైతిలోదకై ఆ బ్రహ్మస్తంభన పర్యంతం జగత్ తృప్త్యతు. ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క సమస్త కోటి జీవరాశులకి కూడా తృప్తి కలిగించేటటువంటి యొక్క ఏకైక మార్గం పితృతర్పణమని గుర్తించాలి. ఆ తర్పణాన్ని చేసేటటువంటి యొక్క అవకాశం షణ్ణవతి తర్పణాలు అనేటటువంటి యొక్క ప్రయోగం సంవత్సరం మొత్తం మీద 96 తర్పణలు కలిగి ఉన్నాయి. అందులో 12 సంక్రమణాలు, 12 అమావాస్యలు, తదితరమైనటువంటి దక్షిణాయన పుణ్యకాలము, అలాగే ఉత్తరాయణ పుణ్యకాలము, కొన్ని తిథులను, కొన్ని నక్షత్రాలను ఉదహరించి చెప్పేటటువంటివి. అందులో విశేషంగా 15 రోజులు కూడా పితృపక్షం ఆచరించడం అఖండ ఈశ్వర్య ప్రాప్తి, సంతాన ప్రాప్తి, మహాఘట దోషాలని నివారిస్తుంది. శివోహం.